మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందాలేమని బాధ పెడుతున్నట్లు అందరూ ఆయనకు పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ₹1 చందా అడిగినట్టు కానీ, ఏ వైశ్య కులానికి సంబంధించినట్టు కానీ, మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా? ఇప్పుడే కాదు, గతంలో నేను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ, లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా మట్కా గుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా ₹1 తీసుకునే సందర్భం ఉంది. ఇప్పుడు ఏ వయసులు ఏ వర్తకులు ఆయనకు పోయి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పినారు. ఒక్కరిని చూపి మనం మర్చిపో. నా రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా రాజకీయ జీవితాన్ని గురించి పొద్దుటూరులో ప్రజలందరికీ కూడా తెలుసు. నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు. ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని. రాజకీయాలలోకి మీలాంటి వారు రాజకీయాల్లో లేని దానివలన మేము కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామని చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది. ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ, IVR సర్వేలో కానీ నాకు దాదాపు 72.5% సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది. పొద్దుటూరు వచ్చిన సందర్భంగా 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజరెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది. మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదలే కార్యక్రమం నా మీద చేయాలని, వర్తకులందరినీ పీడించి బాధించి నేను చందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం. నువ్వు చేస్తావట పని, నువ్వు దుర్మార్గ పనులు, లంచగొండెతనము, అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి, డబ్బులు సంపాదించేదానికి నీకు అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురదలే కార్యక్రమం నువ్వు చేస్తాండవు. కాబట్టి ఏ పొద్దుటూరులో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ, ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి. నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను రాసమల్ల శివప్రసాద్ రెడ్డిని నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి. ఆయన ఇంతకాలం 2 సార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అడుగుతాండవు, కానీ నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. అంటే నువ్వు అంత అన్పాపులర్ పొద్దుటూరులో. నువ్వు 2 తరంలో ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడుగుతాండవు. నువ్వు డైరెక్ట్గా నాకు ఓటేయమని అడగడంలే. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాండవు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి అని నువ్వు అందుబాటులో ఉంటావా? నీతో మాట్లాడాలంటేనే కష్టమే. నువ్వు ఒక పెద్ద జమీందారులాగా కాలు మీద కాలు వేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నావా, కూర్చోమంటావా, దగ్గర కూర్చోమంటావా? అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరికే వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు. నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు. నా దగ్గర డబ్బు లేకపోయినా, డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు. ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి ఇవ్వలేడని కూడా తెలుసు. అయినా ఆయనే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని, నీకు సొంత సత్తా లేదు. పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నాకు ఓటేయమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి చాటున జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు, కానీ నువ్వు రాసమల్ల శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు. 96లో శిరోమండనం కేసులో విశాఖపట్నంలో ఒక తీర్పు చెప్పింటే తోట శ్రీమూర్తులకు శిక్ష పడింది. అది ధృవీకరించినారు కోర్టు కూడా శిక్ష పడిందని. నీవు ఈ తోట త్రిమూర్తులు నీ పార్టీలో ఉన్నాడు. నువ్వు మనుషులను చంపి నీ ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ ఇచ్చినారు. నీ పార్టీ, నువ్వు దళిత వ్యతిరేకత పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ.
ఈరోజు దళితులందరూ ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని చెప్తున్నారు. నీ సొంత చెల్లెలు షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, ఓటు వేయొద్దని చెప్తున్నారు. మీకంగా అప్పటికి కూడా సిగ్గులాలే. నువ్వేదో షర్మిలని మాట్లాడతావు. ఏంటి మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? నీ మాదిరి దోచుకోలే. నీ ముఖ్యమంత్రి మాదిరి నీ మాదిరి దోపిడీ చేయలే అమ్మ. అయినా నేను సమర్థిస్తున్నాను అని కాదు, ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పదలుచుకున్నా. కాబట్టి నువ్వు ప్రొద్దుటూరు పట్టణంలో వాళ్ళ నీళ్లను పీడిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని అంటే ఒక్కరిని చూపించు, నేను మానుకుంటా, ఎన్నికే మానుకుంటా. నీకు మంచిది, నువ్వు ఏకగ్రీవం అయిపోతావు. ఇట్లాంటి నువ్వు ఏమాత్రము బాధ్యత రహితంగా రాకుండా, బాధ్యతగా మాట్లాడకుండా, బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద చల్లాలి. నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు. ఐ ఆమ్ క్లీన్ చీట్, మై హ్యాండ్స్ ఈజ్ వెరీ క్లీన్.